నమస్తే అండి. అమరావతి క్యాపిటల్ గురించి వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. కొంతమంది రోత కామెంట్లు చేయొచ్చు, సో ఓకే, పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకో కూడా చెప్తాను. మామూలుగా అయితే లేదు డెవలప్మెంట్స్ అనేది. చంద్రబాబు విజన్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి, అసలు చంద్రబాబు డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తాడు అని తెలియని వాళ్ళకి ఒక్కసారి అమరావతిలో ఈరోజు కనిపించింది. ఎందుకంటే అమరావతి అంటే కేవలం చెట్లు, దాన్ని ఒక అడవిగా మార్చినారు. 5 సంవత్సరాల పాటు ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ అన్నిటి కూడా నీళ్ళలో నానబెట్టినారు. ఇంకా హైకోర్టుకి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక ఇంకా రకరకాల అక్కడ జరుగుతూ ఉన్న పనులకి సంబంధించి ఒక్కటి కూడా జరిగాయి కాదు. కానీ ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే ఇలాంటి వాడిని ఎందుకు ఓడించుకున్నారు 2019 ఎలక్షన్స్లో అనిపించినటువంటి పరిస్థితి. ఇది చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే జగన్ గారిని మళ్ళీ జనం గెలిపించరు. జగన్ గారిని గెలిపించే ప్రసక్తి అయితే నాకైతే కనిపించట్లే ఎక్కడ కూడా. ఎందుకు కూడా చెప్తాను. అమరావతిలో ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే, మీకు తెలుసా సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమరావతి మొత్తానికి కూడా ఒక గుండిగా లాంటిది సీడ్ యాక్సెస్ రోడ్. ప్రతి రోడ్డు కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇది 4 లేన్ రోడ్డు అనమాట. అంటే ఎంత పెద్దగా ఉంటుందంటే రోడ్డు అసలు, అంటే అప్పుడు మనం 8 వరుసలు వేసుకోవాలన్నమాట, అంత పెద్ద రోడ్డు అనమాట. ఆ రోడ్ని ఇటీవల కాలంలో స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బకింగ్హామ్ కాలువ మీద, కెనాల్ మీద. అలాగేంటంటే కొంతమంది రైతులు దానికి గొర్రెలు పెట్టి భూములు ఇవ్వకుండా చేస్తున్నారు. నిన్న కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట, ఎవరైతే భూములు ఇవ్వలేదో విస్తృత ప్రయోజనాల దృష్ట్యా భూములు ఇవ్వాల్సిందే, రోడ్డుకి అడ్డం పడుతుంటే కుదరదని చెప్పేసి కోర్టు చెప్పడంతో రాత్రికి రాత్రి రోడ్లు పడ్డాయి. ఒక చైనా, ఒక అమెరికా, లేదంటే కనుక ఒక కెనడా, ఆస్ట్రేలియా, ఏవైతే డెవలప్డ్ అయిపోయినటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో వర్క్స్ ఎంత ఫాస్ట్గా జరుగుతాయో అంతకు మించి జరిగినాయి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, దాని కనెక్టింగ్, తర్వాత దాన్ని రేపొద్దున ఇనాగ్రేట్ చేయబోతున్నారు 15వ తారీఖు లోపు. ఈరోజు 12 కదా, సో 15వ తారీఖు లోపు 15వ తారీఖు చేయబోతా ఉన్నారనమాట. అంటే ఓపెనింగ్ చేయబోతున్నారు రోడ్ని. జెట్ స్పీడ్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఐకానిక్ టవర్స్, అద్భుతమైనటువంటి ఒక కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మేవా టెక్నాలజీ అంటున్నారు. సో ఆ టెక్నాలజీతో లిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్క ఫ్లోర్ని 10 డేస్కి ఒక బిల్డింగ్, ఒక ఫ్లోర్ పడిపోతూ ఉంటుంది, ఒక స్లాబ్ పడిపోతూ ఉంటుంది. అంటే ప్రతి 10 రోజులకు ఒక స్లాబ్ లెగుస్తుంది. అంటే ఎవ్రీ మంత్కి 3 అంతస్తుల బిల్డింగ్ లెగుస్తుంది. సో అంటే మీరు అర్థం చేసుకోండి, రాబోవు ఇంకొక 10 నుంచి 12 నెలలు, లేదంటే ఒక సంవత్సరం లోపు అమరావతి రూపురేఖలు మొత్తం కూడా మార్చేస్తూ ఉన్నాడు. అలాగే హైకోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ఏపీఆర్ఆర్టీ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాగే ఏఎస్ బిల్డింగ్స్ కావచ్చు, ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్సీలకు సంబంధించి, జడ్జెస్కి సంబంధించి, ఒకటి కాదు. ఇవే కాకుండా అమరావతిలో యాక్టివ్గా జరుగుతుంది క్వాంటమ్ వ్యాలీ. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయడం కోసం అని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి ఒక టెక్నాలజీ ఉపయోగించి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు. అవి కూడా ఐకానిక్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో ఇదంతా అంటే ఇవన్నీ జరగాలంటే జగన్ గారు ఉంటే కానీ జరిగే కాదు. ఇవన్నీ ఒకవేళ మావిగా ఆయన వచ్చి పెట్టినా కానీ జరగవు. రెండోది, అమరావతిలో ఎక్కడా కూడా వాటర్ మీకు కనిపించదు. పైన అంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది. వాటర్ అంతా కూడా మనకు వచ్చేది కావచ్చు, తర్వాత వాడిని పోయేవి కావచ్చు, అంతా కూడా అండర్ గ్రౌండ్ అనమాట. ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో, సో ఇదంతా కూడా ఎక్కడ కూడా మీకు పోల్స్ కనిపించు, వైర్లు కనిపించు. మన ఇంటి దగ్గర ఉంటాయి కదా వైర్లు, రోడ్డు మీద స్తంభాలు మధ్యలో వేసేసి సో వైర్లు పెడతా ఉంటారు. అవి ఇళ్లలోకి ఆ మెయిన్ వైర్ లాగుతూ ఉంటారు కదా. సో అలాంటివి ఉండవు అనమాట అమరావతిలో. గ్యాస్ కావచ్చు, అంటే మన ఇంటికి వచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు వస్తుంది కదా, ఆ గ్యాస్ కావచ్చు, అవి సిలిండర్ లోపల కూడా రావు, ఇంటింటికి పైప్ లైన్ వచ్చేస్తుంది. అలాగే మన వేస్టేజ్ సీవేజ్ వాటర్ కావచ్చు, అలాగే మన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, ఏది కూడా మీకు పైకి కనిపించదు. మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ, ప్రపంచంలో ఎలాంటి సిటీలు లేనటువంటిది ఒక సిటీని ఈ రోజున అమరావతిలో క్రియేట్ చేస్తూ ఉన్నారు.
నేను ఎందుకు చంద్రబాబు నాయుడు విజన్ని నాకు తెలియదు, ఒకనొకటప్పుడు ఆయన తెలియదు కదా మనకి. ఒక 10 ఏళ్ళ క్రితం ఏం తెలుసు, ఒక 20 ఏళ్ళు, ఒక 20 సంవత్సరాల వయసులో ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అప్పట్లో మనకి రాజకీయాలు అంటే పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, లేదంటే కనుక డెవలప్మెంట్స్ అంటే తెలియకపోవచ్చు, చంద్రబాబు విజన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన ఈ విజన్ మాట్లాడితే విజన్ 2020 అనేవాడు, మనకేం తెలిసేది కాదు. 2020కి విజన్ ఏంటి, ఎందుకు పెట్టాడు ఏం తెలిసేది కాదు, ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినారు, కొంచెం యాక్టివ్ అయినాం అంతేకాని తెలియదు. కానీ చంద్రబాబు విజన్ ఏంటంటే ఎప్పుడు కంప్యూటర్ లేని కాలంలో కంప్యూటర్ గురించి మాట్లాడతాడు, మొబైల్ ఫోన్ లేని కాలంలో మొబైల్ ఫోన్ గురించి మాట్లాడతాడు. సో క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్కడో విదేశాల్లో బాగా డెవలప్ అయినటువంటి నేషన్స్లో, ఆ కంట్రీస్లో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా డెవలప్ అవుతుంటే అది మన దగ్గర ఉండాలి. లెక్క ప్రకారం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దేశంలో ఇంకెక్కడా లేదు. ఇంకా మన రాష్ట్రం తప్పించి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రులు లేడు, డిప్యూటీ సీఎం లేడు, మంత్రులు లేరు. ఇది వింత. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడుతున్నాడు. అలాగే ఫ్యూచరిస్టిక్ సిటీ అమరావతి తప్ప మళ్ళీ దేశంలో ఇంకొకటి లేదు. దీన్ని చూసి కట్టడమే, దీన్ని చూసి నిర్మాణాలు చేయకపోవడమే. ప్రతి చోట పోల్స్ ఉంటాయి, ప్రతి చోట ఎలక్ట్రిక్ అంతా కూడా పైన ఉంటాయి, ప్రతి చోట వాటర్ పైకి వెళ్తూ ఉంటుంది. అమరావతిలో ఎంత పెద్ద వర్షం పడినా కానీ ఒక్క వాటర్ చుక్క అనేది నిలబడదు. కంప్లీట్గా గ్రీన్ సిటీ 100%. పైపెచ్చి ఏంటంటే ఇక్కడ వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రైల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, బస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, విమాన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అంటే ప్లేన్స్. సో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చేసాడు. అమరావతిలో ఇది లేదు అంటాక లేదు. అలాగే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, బ్యాంక్స్ గురించి మాట్లాడలేదు. దేశంలో ఉన్నటువంటి టాప్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలు జరుగుతాయి. తెలుసా విషయం మీకు? కొన్ని 100 కోట్లు వెచ్చించి మరీ ఇక్కడ నిర్మాణాలు జరుగుతాయి. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల బ్యాంకులు ఇప్పుడు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే హాస్పిటల్స్, 5 స్టార్ హోటల్స్, కాలేజెస్, స్కూల్స్, ఇలా ఒకటి కాదు. అలాగే ఇదే అమరావతిలో ఒక అమెజాన్ లాంటి ఒక ఫారెస్ట్ అనమాట, మియావాకి అంటారు అనమాట. సో ఈ మియావాకి ఏంటంటే అతి తక్కువ ప్లేస్లో అత్యద్భుతమైనటువంటి చెట్ల పెంపకం అనమాట. ఇది బహుశా ఇజ్రాయెల్, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఈ మియావాకి చేస్తూ ఉంటారు. జర్మనీ, జపాన్ ఇలాంటి ప్లేసెస్లో, ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో అంటే ఒక సెంట్లోనే దాదాపు ఒక 100 నుంచి 200 రకాల మొక్కలు వేసేస్తారు అనమాట. సో అలాంటిది 5 ఎకరాల్లో ఒక అమెజాన్ ఫారెస్ట్ లాంటి దాన్ని సృష్టించి ఆర్టిఫిషియల్ రైన్స్, ఆర్టిఫిషియల్గా ఉండేటటువంటి ప్రకృతి, ఆర్టిఫిషియల్గా అంటే ఆర్టిఫిషియల్ అనకూడదేమో, ఆ ప్రకృతిని క్రియేట్ చేయరు, బట్ రైన్స్ వరకు అయితే క్రియేట్ చేస్తారు. అంటే బయట టెంపరేచర్ కంటే దాదాపు 4 నుంచి 5 డిగ్రీలు లో టెంపరేచర్ ఉంటుంది దాంట్లో. కంప్లీట్గా జంగిల్, అక్కడికి వెళ్తే కనుక వేరే ప్రపంచంలోకి వెళ్ళామా. సో ఆ విధంగా అమరావతిని డెవలప్ చేస్తున్నారు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని మనం ఓడించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పరిస్థితి అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బాకా వదలడానికో భజన కొట్టాల్సినంత అవసరం లేదు. అమరావతిలో జరుగుతున్నటువంటి రోడ్ల గురించి, ఒక రోడ్డు విస్తీర్ణం ఎంత ఉంటుంది తెలుసా? మనం 100 అడుగుల రోడ్డు, 200 అడుగుల రోడ్డు మాట్లాడుకుంటాం. అంతకు మించి ఒక్కొక్క రోడ్డు అంతకు మించి ఎవ్రీ కిలోమీటర్ రోడ్ మెయిన్ రోడ్లు ఉంటాయి అన్నమాట. మెయిన్ రోడ్లు అంటే ఇది లేదు. అంటే అసలుకి ఒక ఫ్యూచర్ సిటీ ఎలా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు 2070, 2080 ఎలా ఉండాలనేది ఇప్పుడే చూసుకొని ఆ టెక్నాలజీకి తగినట్టుగా దీన్ని నిర్మిస్తూ ఉన్నాడు. సో కాబట్టి అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తుంటే ఇది సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే రిజర్వాయర్లు కట్టినారు, పెద్ద రిజర్వాయర్లు కట్టినారు. సో అలాగే ప్రకృతికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్స్ అనమాట, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే రేపొద్దున అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ జరగబోతూ ఉంది. అలాగే బుల్లెట్ ట్రైన్స్ కూడా అమరావతిని కనెక్ట్ చేసే విధంగా డైరెక్ట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, తమిళనాడు వరకు కూడా పడబోతూ ఉన్నాయి. సో మొత్తం గ్రీన్ ఫీల్డ్ రోడ్లు పడతా ఉన్నాయి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ పడుతూ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ పడబోతూ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి DPR కూడా అయిపోయింది. ఇంకొక మాట చెప్పిన, ఆల్రెడీ అక్కడ బాహుబలి బ్రిడ్జ్ తయారైపోయింది. రాబో రోజుల్లో ఈ ఆగస్టులోనే ఇది మన ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మన వారధి ఉంది కదా, దీని మధ్యలో ఇంకొక బ్రిడ్జ్ అయిపోతూ ఉన్నారు. అదే ఐకానిక్ బ్రిడ్జ్గా రాబోతూ ఉంది.
అది కేబుల్తో తయారు చేస్తారా, అంటే కేబుల్ బ్రిడ్జ్ ఇలా చేస్తారా, లేకపోతే ఇంకెలా ఉంటుందో నాకైతే తెలియదు. దాదాపు అది 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందని ఒక టాక్ నడుస్తుంది. అంతే, 2 కిలోమీటర్లు ఏమన్నా 3 కిలోమీటర్ల, నాకు రఫ్ ఐడియా ఇంకా రాలేదు. బట్ దాని గురించి వచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. బట్ అక్కడ ఒక బ్రిడ్జ్ని అయితే తీసుకొస్తా ఉన్నారు, అది ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. అంటే విజయవాడని గుంటూరుని కలిపేసి కంప్లీట్గా చూస్తే ఇంక మెస్మరైజ్ అయిపోతారు, అలాంటి బ్రిడ్జ్లు జరగబోతా ఉన్నాయి. సో అలాగే మన విజయవాడ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి పెనమలూరుకి మెట్రో కారిడార్కి సంబంధించి 10,000 కోట్లు కూడా రిలీజ్ కాబోతా ఉంది. అలాగే అమరావతి దగ్గర నుంచి మన గన్నవరం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో అక్కడికి ఒక మెట్రో లైన్ రాబోతా ఉంది. అలాగే వైజాగ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఒక మెట్రో లైన్ రాబోతా ఉంది. మరో పక్క చూసుకుంటే కనుక ఆంధ్రాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేసేసినారు. ఇప్పుడు ఒప్పాడకి సంబంధించినటువంటి రోడ్లు కూడా దాదాపు 300 పైగా కోట్లు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. సో నాకు అనిపిస్తూ ఉంది అంత బాగుంది, ఒక 2 చోట్ల దెబ్బేసినట్టు అనిపిస్తుంది నాకు. ఒకటేంటంటే ఈ పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి అకౌంట్లో డబ్బులు వేయడం, అమ్మఒడి నాన్నతడి ఇలాంటి డబ్బులు వేయడం, ఈ డబ్బులు కూడా మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ విషయంలో ఉపయోగిస్తే కానీ చాలా మంచిదేమో. అలాగే ఇంకొకటి అనమాట, అదేంటంటే ఫ్రీ బస్ అనమాట. ఈ ఫ్రీ బస్సుకు బదులు కొంచెం డబ్బులు పెట్టినా సరే బస్సులు పెంచితే బాగుంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచితే బాగుంటుంది. సో మరి ముఖ్యంగా ఏంటంటే విజయవాడ నుంచి అవినిగడ్డ వెళ్ళేటటువంటి కరకట్ట బస్సు కావచ్చు, ఆ రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు విషయంలో కావచ్చు, ఆ బస్సు విషయంలో కావచ్చు, కొంచెం పెంచితే బాగుంటుంది ఆ బస్సులు అనేది, సర్వీసెస్ అనేది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనం అంతా కూడా ఆ రూట్లో వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో చాలా బస్సులకి చాలా జనం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ రోడ్డు ఏదైతే కృష్ణా రివర్ పక్కన ఉన్నటువంటి కరకట్ట రోడ్డు కూడా వీళ్ళని త్వరగా వేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఈ 2 కూడా జరిగిపోతే కనుక ఇంకా బాగుంటుంది. అయితే ఏంటంటే ఈ బస్సులు కూడా ఫ్రీ చేయకుండా ఉంటే బాగుంటుందేమో నా ఒక అభిప్రాయం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర తలరాత్ర మారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సో ఇలాంటి వ్యక్తిని ఓడించుకుంటారా, రాజకీయాల కోసం ఆయన ఇంటికి పంపాలని చెప్పేసి చూస్తారా, లేదంటే కనుక మళ్ళీ గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడతారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం చేతిలోనైతే ఉంది. మరి మీరేమంటారు?